మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. మీ అందరికీ ముందు నమస్కారం మీడియా వాళ్ళకి. నేను ఇక్కడికి వచ్చినాను. అన్ని చోట్ల న్యాయం కోసం వెతికాను, దొరకలేదని మీ దగ్గరికి వచ్చాను. నేను కమలాపురంలోన స్టాఫ్ నర్సుగా 2012 నుంచి పనిచేశాను. 2012లోన డాక్టర్ చెన్నకృష్ణ అనేసి మాకు డ్రాయింగ్ ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. నేను ఒంటరిగా ఉన్నాను, తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, ఎవరు లేరు అని ఒక సుగాలికి చెందిన దాన్ని ఎవరు పట్టించుకోరని ఇవన్నీ ఆయన నా బలహీనతలు చూసినాడు, బలం చూసినాడు. చూసి ఒక 2012 అంతా సతాయించినాడు, వేధించినాడు. తర్వాత 2013లో వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను చూసుకుంటాను, నా భార్య ఆరోగ్యం లేదు, బాగలేదు, సంసారానికి దానికి పనికిరాదు, నేను విడాకులు తీసుకుంటున్నానని చెప్పి తిరుపతికి తీసుకుపోయి దొంగచాటుగా ఫోటోలు గీటోలు ఏమీ లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. 2013 నుంచి కడపలోన, సాయిపేటలోన ఇప్పటి వరకు ఇల్లు పెట్టి నన్ను మెయింటైన్ చేసినారు. సంసారం చేస్తూ రెండవ భార్య అని అందరికీ చెప్పినారు. డాక్టర్స్కి, సిస్టర్స్కి, అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన భార్య పిల్లలకి తెలిసిపోవడం కన్నా వాళ్ళ భార్యని, కొడుకుని అందరినీ తీసుకొని వచ్చేసి అపార్ట్మెంట్లో ఉంటే నన్ను జుట్టు పట్టుకొని బాగా కొట్టి, నా భర్త నీకు కావాలన్నా సుఖాలేదానా అట్లా ఇట్లా తిట్టేసి, ఇక్కడుంటే సంపతం గెలుతామని చెప్పేసి వాళ్ళు భయపెట్టి పోయినారు. ఇప్పుడు ఆయన నేను రాను, నాకు నువ్వు సంబంధం లేదు, అసలుకి తాళే చెల్లదు, ఎందుకంటే నాకు తెలుసు సుగాలోళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతో నువ్వు తాళికైతే లొంగుతావు, డబ్బుకు అధికారంకు లొంగవు అనేసి నేను ఈ పని చేసినాను. ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకోకపోని ఆయన చెప్పినారు. ఇప్పుడు నేను ఎంత అడిగినానంటే నా ఆరోగ్యం క్షీణించింది, రక్తవాంతులు చేసుకున్నా. ఎందుకంటే ఎవరు లేని వలన నేను ఆయన మీద ఎక్కువ డిపెండ్ అయినా. తల్లి తండ్రి ఆయనే అనుకున్నాను నేను. అంతగా ఆయన నమ్మిచ్చినాడు. ఎందుకంటే ఆయన సైకియాట్రిస్ట్. ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇస్తూ, హిప్నటైజ్ చేస్తూ ఆయన నన్ను అంత మోల్డ్ చేసేసుకున్నారు, అడెక్ట్ చేసేసుకున్నారు. ఒకానొక టైంలోన నేను వీధులంతా తిరిగి అందరిని అడిగి 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 వీధుల్లోన చుట్టుపక్కల అంతా అడిగి రక్తవాంతులు చేసుకుంటున్నానని తెలిసి కూడా ఆయన చూడ్డానికి రాలేదు. ఒకవేళ ఈ వయసులోనే తోడు కావాలా 50+ అప్పుడు నా వయసునంతా వాళ్ళు వాడుకొని ఈ టైంలో నాకు సంబంధం లేదు అని అంటున్నారు. మీరు దయచేసి నాకు న్యాయం చేయాలా. ఒకవేళ చనిపోయి ఉంటే కూడా ఆయన నాకు సంబంధం లేదంటారు. ఆయన హ్యాబిట్ ఏమంటే నాలాగే దిక్కులేని వాళ్ళు ఎవరినైనా ఉంటే టార్గెట్ చేయడము, వాళ్ళ నంబర్లు తీసుకోవడము, వాళ్ళని లొంగ తీసుకోవడము ఆయనకి ఇది హ్యాబిట్ అయింది. ఎందుకంటే వాళ్ళ భార్య నిజంగానే సంసారానికి పనికిరాదు కాబట్టి చాలా చోట్ల ఇట్లే చేస్తూ ఉన్నారు. మరి మీరు ఆయన సెల్లు చూసినా, ఆయన సెల్లు ట్రాక్ చేసినా కానీ మీకు ఈ విషయం తెలుస్తుంది. నేను ఈరోజు ఎందుకు వచ్చి చెప్తున్నానంటే, నేనేం కావాలని ఆయన దగ్గర పోయి ఉంటే డబ్బు తీసుకొని నేను ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని పక్కనికి. కానీ ఆయన నమ్మించడం వల్ల, తాళి కట్టడం వల్ల నా భర్తని ఫిక్స్ అయిపోయినా. ఈరోజు నమ్మిన వాళ్ళని ఎట్లా నవ్వుతున్నారంటే సినిమాలో చూపిస్తారు చూడండి, షావుకారులు అయ్యి కింద ఏదో పిచ్చిది పోతుంటే నవ్వుకుంటారు, ఆ రకంగా నన్ను చేసినారు. కడపలో చాలా మందికి తెలుసు, డాక్టర్స్కి, సిస్టర్స్కి. కానీ ఎవరి జీవితం వాళ్ళదే కదా అనేసి ఎవరు సపోర్ట్ రావడం లేదు, ఎవరు అడగలేదు కూడా వాళ్ళని. అవన్నీ నేను సాక్ష్యంగా దీంట్లో పెట్టాను కూడా. ఇంకొకరే చాలామంది ఆడవాళ్ళని ఇట్లా ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నా, నాలాగా ఎవరు భర్తని, పిల్లల్ని అందరినీ పోగొట్టుకొని రోడ్డు మీద రాకూడదు. ఈరోజు నా క్యాస్ట్ కూడా నీది కాదనేసి నేను చేస్తాను, ప్రూఫ్ చేస్తాను అంటున్నాడు. ఉద్యోగం తీపిస్తానంటున్నాడు. అంటే దిక్కులేని వాళ్ళు బతకడానికి వీలు లేదంటారా? ఇది తప్పు కదా. నాకు ఇప్పుడు ఏం కావాలంటే, ఒకప్పుడు ఆయన బాగుంటే చాలు అనుకుని నేను వదిలిపెట్టి 5 నెలలు నేను ఉన్నదాన్ని. కానీ ఈరోజు నన్ను ఇంత రోడ్డుకి ఇచ్చి నా చావును చూసి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన దానికి నేను ఏం అడుగుతున్నానంటే, నాకు గౌరవం కావాలా, మర్యాద కావాలా. అందరూ చేసేటప్పుడు తెలుసుకొని ఇట్లాంటివి చేయకూడదు. సంసార జీవితము, భార్య ఉన్నప్పుడు. కానీ చేసినప్పుడు మీరు ఒప్పించుకోగలగాల, మమ్మల్ని చూసుకోగలగాల. ఈరోజు నాకు గౌరవం కావాలా, మర్యాద కావాలా. ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఏమైపోతాను, చెడిపోయిందని అది ఇది అని చెప్పేసి మా కుటుంబాన్ని కూడా వెలేస్తారు అందరూ. కాబట్టి నాకు ఆర్థికపరమైన న్యాయం కూడా కావాలా. ఎందుకంటే నాకు పెన్షన్ లేదు, ఏది లేదు. నేను వచ్చిందే సగం జీవితంలోన, సగం జీవితానికి వచ్చిన ఉద్యోగం వద్దనుకొని ఈరోజు నన్ను డబ్బు పరంగా కూడా నష్టపరిచినాడు. నీ దగ్గర ఉంటే డబ్బు ఏమి, నా దగ్గర ఉంటే డబ్బు ఏమి అనేసి ఇట్లా వాటికి ప్రూఫ్స్ నేను తేలేను. ఏదేమైనప్పటికీ ఒక భార్యగా ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు చేసినావు, సంసారం చేసినావు కాబట్టి నాకు ఒక ఇల్లు, వాకిలో, లేకపోతే సహజీవనం అంటారో పెళ్ళి అంటారో నాకు తెలియదు. వీళ్ళకి సస్పెండ్ అవి ఇవన్నా చెయ్యాలా, లేకపోతే వీళ్ళల్లోనే నాకు సహజీవనం చేసినందుకో, పెళ్లి చేసినందుకో జీవితాంతం ఒక భార్యగా నాకు హక్కులు రావాలని కోరుకుంటున్నాను.